ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఒకసారి మీ పేర్లు చెప్పండి. నరేష్, సుధా. తర్వాత క్యాజువల్గా ఉండండి, అంటే ఇది పరమ క్యాజువల్ డిస్కషన్ విత్ సీరియస్ సబ్జెక్ట్. అయితే డిస్కషన్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఓపెనింగ్ రిమార్క్. ఇప్పుడు ఏదన్నా అర్ణవ్ గోస్వామి డిబేట్ చేస్తే ఒక మాట చెప్పి అక్కడి నుంచి డిబేట్లోకి ఎంటర్ అవుతారు కదా. ఇప్పుడు భారతదేశం, సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందూ మతం, హిందుత్వం, ఇట్లా రకరకాల వ్యక్తులు చర్చిస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం అందరూ భారతదేశం కోసమే, బట్ ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది నా అనుభవంలో నుంచి, ప్రాపంచికంగా ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆచరించదగ్గ ఏకైక ధర్మం అంటూ ఉంటే సనాతన ధర్మమే. అంటే సనాతన ధర్మం శాశ్వత ధర్మం అని చెప్తారు బేసికలీ. ఇప్పుడు నేను ఆచరిస్తుంది ప్యూర్ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే నువ్వు కర్మ చేయాల్సిందే, తప్పదు. మనిషిగా పుట్టిన తర్వాత ఒక జంతువు కర్మ చేస్తుంది, దానికి విచక్షణ ఉండదు, వివేకం ఉండదు. అందుకని చెట్లు నాటితే తొక్కుంటూ వెళ్ళిపోతుంది అది. కానీ మనిషి అట్లా చేయడు, ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంది, వివేకం కూడా ఉంది. సో సనాతన ధర్మం అంటే విచక్షణ, వివేకంతో కూడిన కర్మ చేస్తూ సామాజిక సామరస్యాన్ని నువ్వు డిస్టర్బ్ కాకుండా జీవించడం. అట్లాగే అందరూ బాగుండాలని నువ్వు కోరుకుంటూ, నువ్వు బాగుండాలని అనుకుంటూ ఈ సామరస్యాన్ని చెడకుండా జీవించే ఒకనొక. సో దీనికి ఎవరు మూలకర్త అంటూ ఒక వ్యక్తి అంటూ ఎవడు ఉండడు. ఎగ్జాంపుల్ ఇస్లాం తీసుకున్నాం అనుకోండి, ప్రాఫెట్ మహమ్మద్ అనే పేరు వస్తుంది. అదే క్రిస్టియానిటీ తీసుకుంటే అందులో ట్రినిటీ కావచ్చు, లేకపోతే సన్ ఆఫ్ గాడ్ జీసస్ గురించి ప్రస్తావన కావచ్చు. అట్లాగే అన్ని సాంప్రదాయాల్లోనూ ఎవరో ఒకరి మనసు నుంచి ఆవిర్భవించే అవన్నీ. కానీ సనాతన ధర్మం ఎటువంటిదంటే దీనికి ప్రొప్రైటర్షిప్ లేదు. ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మము, ఇది ఉన్నది ఇదే. ప్రకృతి పరంగా ఈ భూమి మీద ఉన్నది ఒకటే దేశం, భారతదేశం. అది ప్రాపంచికంగా ఈ భూమిని విభజించుకున్నారు కాబట్టి భారతదేశం ఈ ముక్క, మిగతా దేశాలు ఇంకో ముక్క అని చెప్తున్నాం. సో ఇది ఓన్లీ ఓపెనింగ్ రిమార్క్, సో దట్ చూసేవాళ్ళు వినేవాళ్ళు ఒక అవగాహనతో నన్ను వింటారని. ఇప్పుడు ఈ చర్చ ఏమిట్రా అంటే, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నదంతా హిందువులే. ఆ సింధు పరివాహక ప్రాంతం నుంచి ఇటుపక్క ఉన్నదంతా సింధు నుంచి హిందూ వచ్చింది, మనందరికి తెలుసు. అయితే కొన్ని కార్యకారణాల వల్ల గడిచిన 1400 సంవత్సరాల నుంచి వేరే దేశం నుంచి రకరకాల వ్యక్తులు మన భారతదేశంలోకి వచ్చి బై స్వాడ్ ఆర్ బై డైలాగ్ ఏదో విధంగా మార్చారు మతాన్ని. సో అట్లా ఈ వ్యక్తి ఒకప్పుడు హిందువుగా ఉండి ఆ తర్వాత క్రిస్టియన్గా మారి ఆ తర్వాత సెక్యులర్ అయ్యి అదంతా అట్లా కాదని తెలుసుకొని మళ్ళీ హిందూ ధర్మ ప్రచారాన్ని తనదైన పద్ధతిలో చేస్తున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు. సో ఈరోజు నేను అనాలిసిస్ అని చెప్పను, కానీ ఒక సరదా కాన్వర్జేషన్ విత్ మెనీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. నేను జడ్జ్ చేయకుండా ఊరికి అడుగుతా, ఒక డెవిల్స్ అడ్వకేట్ లాగా. నాకు ఏది నోటికి వస్తే అది ఈ పరిధిలోనే అడుగుతాను. మీరు కూడా ఆనెస్ట్గా మీ జీవితంలో నుంచి ఆన్సర్స్ చెప్పండి. సో ఇప్పుడు ఎప్పుడు క్రిస్టియన్ అయ్యావు నువ్వు? నేను 2000లో క్రిస్టియన్గా అయ్యాను. నేను ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని చర్చ్ దగ్గరికి వెళ్ళింది, పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత నన్ను కూడా రమ్మన్నారు, నేను ముందు వెళ్ళలేదు. నేనేంటంటే శివభక్తున్నా ఒకప్పుడు. ఇంకా ఒకసారి అనుకోకుండా చర్చికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఉండే చర్చ్ పాస్టరు, నువ్వు పూజించే శివుడికి కులం ఉందా అని అడిగాడు. సో నేను షాక్ అయ్యి, అసలు శివుడికి కులం ఏంటా అని చెప్పి. ఆయన ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు ఎవరో కాదు, మీ యొక్క వడ్లవాణి కుమారుడు, అంటే మీ క్యాస్ట్లో పుట్టాడు. మీ క్యాస్ట్ వాళ్ళు అతన్ని ఆదరించట్లేదు కాబట్టి వేరే క్యాస్ట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆదరిస్తున్నారని చెప్పాడు. మేము ఎవరో తెలుసా, మేము బేస్తా వాళ్ళము, మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి బేస్తా వాళ్ళమైన మమ్మల్ని పట్టుకున్నాడు. మీ యేసుకే, అంటే మీ యేసు మీ వాడే, మీరే పట్టించుకోవట్లేదు అని అనేసరికి కొన్ని వాక్యాలు కూడా చూపించాడు. చూపించిన తర్వాత అప్పటి వరకు నేను అనుకున్నాను, ఈ నిజమే కదా, మరి శివుడికి కులం లేదు అని చెప్పేసి. ఇది నేను గత ఇంటర్వ్యూలో కూడా చాలా ఇచ్చాను నేను. సో ఈ విధంగా ఏంటంటే నేను కొన్ని అద్భుతాలు కూడా చూశాను అన్నమాట. తర్వాత అద్భుతం అని అంటే, ఒకతనికి కాలు బాగలేదు, డాక్టర్స్ ఏమన్నారట అంటే కాలు తీసేయాలన్నారంట. సో కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెతోని వాళ్ళు దాన్ని తక్కువ చేస్తున్నారు. మరి తర్వాత కాలు తీసేసారా లేదా నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నప్పుడు ట్రీట్మెంట్ చూశాను. వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి నిజంగానే యేసు అక్కడ కార్యం చేస్తున్నాడు అని చెప్పి నేను అప్పుడు నమ్మేశాను. అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి. నాది అంటే ఎప్పుడు కూడా నమ్ముతున్నావు అద్భుతమే అని? లేదు, ఎందుకంటే నేను అన్నాను కదా, ఇప్పుడు కాలు తీసేసారో లేదో నాకు తెలియదు. మళ్ళీ తెలుసుకోలేదు. ఎందుకు అంటే అప్పుడు నమ్మేశాను కదా, ఇంకా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఇంకొక దాని వైపు వచ్చినప్పుడు అట్లీస్ట్ ప్రమాణాలతో చెప్పగలగాలి కదా. అవును, అప్పుడు చిన్న ఉన్నప్పుడు కాబట్టి నేను తెలుసుకోలేదు. సరే.
తర్వాత మళ్ళీ ఇటువైపు ఎప్పుడు వచ్చావు? ఇటువైపు ఎందుకంటే మా పాస్టర్ ఏమనేవాడు అంటే నేను 120 సంవత్సరాలు అంటే వర్ యూ సీరియస్ క్రిస్టియన్ దెన్? అవును. అప్పుడు అంటే సీరియస్గా ఇప్పుడు నేను మారిన తర్వాత మా బంధువుల్లో మా చుట్టాల దగ్గరికి వెళ్ళి మీరు పూజిస్తుంది, మీరు సైతాన్ని పూజిస్తున్నారు, మీరు రాళ్ళను రప్పలు పూజిస్తున్నారు, మా దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని మా పాస్టర్ 120 సంవత్సరాలు బతుకుతాడు, 100 చర్చిలు కడతాడని చెప్పేసి అనుకునేవాడిని. అంటే చెప్పాడు, మాకు అందరికి కూడా చెప్పాడు. ఓకే. సో అది నేను నమ్మా. నేను సో మరి ఎందుకు బయటకు వచ్చారు అని అంటే అతను చెప్పిన 120 సంవత్సరాలు బతకలేదు, 48 yearsకేమో హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆయన. ఓకే. సో నేను అనుకున్నాను బతుకుంటానని చెప్పాడు, 120 సంవత్సరాలు మధ్యలో చచ్చిపోయాడు అని చెప్పి. 120 చర్చిలు కడతానని చెప్పాడు, ఒక చర్చ్ తోటి మూసుకు అసలు ఒక్క చర్చ్. నువ్వు చెప్తుంటే నాకేం గుర్తొచ్చిందంటే ఓ ముసలాయన చెప్పాడంట నేను ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతానని. సో హఠాత్తుగా ఆయనకి ఏదో వ్యాధి వచ్చింది, డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఇదేం తాత నువ్వు 100 ఏళ్ళు బతుకుతాను, ఇప్పుడు నీకు 72 కదా అంటే నేను చనిపోయిన రోజు నాకు 100 అనుకో అన్నాడంట. అట్లా అనుకుంటారేమో వాళ్ళు ప్రాబబ్లీ. చాలా మంది గురువులు అట్లా పిచ్చివాగుడు వాగి ముందే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతాయో అక్కడికి వచ్చి నేను ఖచ్చితంగా 120 సంవత్సరాలు బతుకుతాను అదే అంటే ఒక వ్యక్తిలో నమ్మించడం కోసం ఎవడైనా అంత స్టేట్మెంట్ ఎవడిస్తాడా? ఎవడైనా ఇవ్వచ్చు యాక్చువల్లీ, చచ్చినోడికి తెలియదు కదా, ఆ తర్వాత మిగతా వాళ్ళు చూసుకుంటారు. సో అందుకని నేను నమ్మాను. అతని చావ్ అనేది నాకు $1 million ప్రశ్న అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాస్టర్లు తాగుబోతులు కారు, తిరుగుబోతులు కారు, వ్యభిచారులు కారు అని మాకు చాలా మంది చెప్పాడు అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక తాగుబోతు తిరుగుబోతు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మళ్ళీ వ్యభిచారం ఏం కాదు అట్లయితే. ఓకే సరే, 2 పెళ్లిళ్ళు మరి అఫీషియల్ గా చేసుకున్నాడు. మరి అంటే పెళ్లి చేసుకున్న వ్యభిచారులు అంటే చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. అతను 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అంటే నాకేం చెప్పాడు అంటే అతనికి ఒకటే భార్య నేను అనుకున్నా, అతని శివం ముందర ఉంది, ఇంకో భార్య కోసం వెయిటింగ్. నాకు అప్పుడు తెలిసింది అన్నమాట. అది అతని పర్సనల్ వదిలేద్దాం. బట్ ఏదేమైనా నువ్వు ఏదైతే మాటలు నమ్మి విశ్వసించి నమ్మి వెళ్ళావో దానికి విరోధాభాష్యంగా నువ్వు చూసావు. చూసాను. సో అదొక్కటే కారణం, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? దేనికి కారణం? దాన్ని వదిలేయడానికి కారణం ఏంటంటే ఇంకోటి, అతను చనిపోయినా కానీ ఇంకొక పాస్టర్ ఏమన్నాడంటే నువ్వు పాస్టర్ మొహం చూడకు, బైబిల్ని చూడు నువ్వు చూసుకో, బైబిల్ని చూడు నువ్వు చూసుకో అన్నాడు. సో అప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది మూసేయడమే కరెక్ట్ అనిపించింది. సో ఏవైనా ఒక 5 మాటలు చెప్పు, ఒకప్పుడు నీకు బాగా నచ్చినవి, తర్వాత ఇప్పుడు నీకు చాలా వేరే మాటలైనా సరే చాలా కాంట్రడిక్టరీగా నమ్మశక్యం కాని విధంగా లేకపోతే సత్యానికి దూరం అనిపించిన అంశాలు బాగా నచ్చినాయి అంటే బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అని. దానికి ఇంతవరకు ఎవ్వరు కూడా దానికి కరెక్ట్ అయిన సమాధానం ఎవరు చెప్పలేదు బైబిల్ ప్రకారం. అది ఇప్పటికి కూడా నాకు ఇష్టమే ఆ వాక్యం. ఓకే. సో ఎందుకు బయటకు వచ్చావు అని అంటే నీకు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని చెప్తారు దాంట్లో బైబిల్లో. ఇంట్లో ఉండే సరిగ్గా భార్య భర్తను కూడా ప్రేమించరు. ఇప్పటికి కూడా నేను చాలా కుటుంబాలను చూస్తున్నాను. అంటే పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు కదా. అయ్యో క్లియర్గానే ఉంది, ఇంట్లో వాళ్ళని ప్రేమించకూడదు అనమాట. నేను సెటర్ వేస్తలేను అంటే మనల్ని వేరే వాళ్ళు పొరుగు వాళ్ళు. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, నీకు ఏమో మరి అంటే నీకు కానిది ఏదైనా నీ పొరుగు వారి నుంచి ఆశిస్తే అది పాపం అని ఉంది. అలాంటప్పుడు మరి నువ్వు పొరుగు వారిని మార్చాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు వాడు ఒక దేవుడిని పూజిస్తున్నాడు, పూజించుకోవచ్చు అనుకోవచ్చు కదా. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నీ దేవుడు సైతాన్ ఉన్నా వాడు పడతాడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు క్రిస్మస్ రా అంటే వస్తాడు మళ్ళీ. మరి ఇదేం లాజిక్ మరి? అవును, ఏ లాజిక్లు ఉండవు. నమ్మకం ఉన్న చోట లాజిక్ నమ్మకం ఉన్న చోట లాజిక్లు ఉండవు కదా. సో అట్లాగే బైబిల్లో విడిచిపెట్టే కారణం ఏంటి అని అంటే ఇవన్నీ ఆశించకూడదు అంటున్నాడు, ఆశిస్తున్నాడు. సో మళ్ళీ దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఎప్పుడు. ఆ జస్టిఫికేషన్లో వాళ్ళు ఏదో సమర్థించుకొని, అంటే ఉదాహరణకి తెలుసు చంపడం తప్పని, కానీ నేను చంపడానికి ఒక కారణం ఉంది, ఇట్లా జస్టిఫికేషన్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ బైబిల్ తెలిసిన తర్వాత కొంతమందికి నేను అడిగేవాడిని, ఎవరైనా మంచి మంచి పాస్టర్ని వెతికి, అయ్యా ఇక్కడ ఈ వాక్యం ఉంది కదా, దీనికి సమాధానం ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ఏ చర్చికి వెళ్తున్నావు అని అడిగాడు నన్ను. నేను ఇప్పుడు వెళ్తే పెంతెకోస్తు చర్చికి అయ్యా అని అన్నా. నువ్వు వెళ్ళేది పెంతెకోస్తు చర్చికి వెళ్తున్నావు కదా, అది ఎత్తబడే సంఘం కాదు, దించబడే సంఘం. అంటే యేసుక్రీస్తుల వారు ప్రభువుల వారు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలి. నువ్వు నా సంఘంకి వస్తేనే నా సంఘం నుంచి నేను తీసుకెళ్తాడు. ఆ పొరుగు సంఘంలోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆడు పాపి, వాడు ఒక లంగా, వాడు ఒక లఫంగా, నువ్వు వాడి దగ్గరికి వెళ్తే నువ్వు సైతాన్గా నేను పట్టేసుకొని నేను నరకానికి తీసుకెళ్తానని చెప్పేవాడు. ఇదేంటని చెప్పి వాళ్ళలోనే వాళ్ళకి వైరుధ్యం. నేనేం చేశాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అతన్ని క్రీస్తు సంఘం ఆయన వచ్చేయమన్నాడంటే ఇది రాంగ్ అని చెప్పి నన్ను కాకినాడ తీసుకెళ్లి అక్కడ ఒక ఇంగ్లీష్ దూరం తీసుకొచ్చారు అనమాట, అంటే ఇంగ్లీష్ పాస్టర్ని. అతని దగ్గర నన్ను యేసునామంలో అని చెప్పేసి తొట్టిలో ఇంకో బాప్తిసం ఇప్పించారు. అంటే ఇక్కడ ఏంటంటే
హైందవంలో ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఇంకో దగ్గర తీసుకోరు. ఇక్కడ ఏంటంటే ఇది తప్పు అని చెప్పేసి వీడు బాప్తిసం ఇచ్చాడు. ఇది తీసుకున్న తర్వాత ఇంకొన్ని రోజులకు వేరే వాడు వచ్చి ఏమన్నా అంటే నువ్వు 2 తీసుకున్నది రాంగ్, నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండాలి అని అంటే మళ్ళీ సేమ్ రిపీట్, నువ్వు నా దగ్గరికి రా మళ్ళీ నీకు ఇంకోసం బాప్తిసం ఇస్తాను, ఎత్తబడతావు అని చెప్తారు. ఎత్తబడతావు అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏంటంటే నేను పరలోకం తీసుకెళ్తాడు, అంటే ర్యాప్చర్ అవుతావు, అట్లా ఒక మహిమ శరీరాన్ని కలుపుకుంటాం అని చెప్పేసరికి ఇదంతా ఏదో ఉందని చెప్పేసి తర్వాత బైబిల్ చదవడం స్టార్ట్ చేశా. దీనికన్నా ఇంకా ఉత్తమమైనది ఏమైనా ఉందా అని అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది మళ్ళీ ఊరికే అట్లా నమ్మి అట్లా ఉంటున్నారా అంటే వాళ్ళు నమ్మి ఉంటున్నారు. సో దే ఆర్ నాట్ క్వశ్చనింగ్. అంతే క్వశ్చనింగ్ ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాన్ సీరియస్ పీపుల్. అవును, అంటే క్వశ్చన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ చేశాను, మీరు పాస్టర్ అనుకోండి, మీకు క్వశ్చన్ వేసాను. క్వశ్చన్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్తారు, రెండోసారి ఆన్సర్ చెప్తారు, మూడోసారి డిఫరెంట్ అనిపించింది అనుకో, నరేష్ నీకు లోపలికి సాతాను అపవాది నీకు వచ్చినట్టున్నాడు, కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకో, వాటి జోలు వెళ్ళకని చెప్తాడు. ఒకవేళ నేను దూరం ఉన్నాను అని అంటే అతనికి మళ్ళీ వేరే వాళ్ళని చెడగొడతాడేమోనని చెప్పి నేను లేనప్పుడు సంఘస్థులందరినీ కూర్చుని పెట్టి పలానా నరేష్కి సైతాన్ వచ్చింది, అపవాది వచ్చింది, సో అతనితో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళ ఇంట్లో చిక్కులు వస్తాయి, ఇంకా మరణం కూడా దగ్గర అవుతారు అని చెప్పేసరికి వాళ్ళు ఏం చేస్తారు, నాతో అవాయిడ్ చేస్తారు వాళ్ళు. అదే ఫ్రెడరిక్ నీషే ఒక మాట అంటాడు, గాడ్ ఈజ్ డెడ్ అండ్ వీ హ్యావ్ కిల్డ్ హిమ్ అంటాడు. అంటే దేవుడు మరణించాడు, మనమే అతన్ని చంపాం. దీని వెనక ఒక పెద్ద థియరీ ఉంది. సో ఏదేమైనా అప్పుడు నీ పేరేం పేరు అంటే నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నతానియల్ అనే పేరు సజెస్ట్ చేశాను. పేరు నతానియల్. ఓకే, బైబిల్లో ఒక క్యారెక్టర్. ఓకే. అసలు మా ఫ్రెండ్ షాలి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ పేరు అయితే ఎంత బాగుంటుందో, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వా, అది కాదనుకుంటా, అట్లాంటిది ఒక పేరు. మళ్ళీ ఫాదర్ పేరు తప్పు చెప్పకూడదు, అంటే ఫాదర్ పేరు తప్పు కూడా చెప్పకూడదు, కానీ ఫాదర్ పేరు మార్చొచ్చు అంటే వాళ్ళ దాంట్లో. అదే ఓకే, అది తెలిసిందే. విలియం కేరీ అతని పేరు, విలియం కేరీ, సైంటిస్ట్ లాగా బీడి దాక్కుంటూ బయట కూర్చునేవాడు అంతే, విలియం కేరీ. సో ఇప్పుడు నీ ముందు పేరు నరేషా? నరేష్ ముందు పేరు నరేష్, దాని తర్వాత నతనీయులని అక్కడ పెట్టారు. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఆ క్రైస్తవ్యంలో? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. సరే, మీది ప్రేమ వివాహమా లేకపోతే? అంటే లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్డ్. ఎట్లా అంటే లవ్ అంటే ఎట్లా అంటే దానికి మతం ఏమైనా కారణమైందా? లేదు. మరి ఏం కారణమైంది? మనసులు, మనస్తత్వాలు. నువ్వు అజ్ఞానం చెప్తావు అనుకున్నా. జోక్. సరే, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఏమిటి? హిందువే. సో మిమ్మల్ని కూడా క్రిస్టియన్లకు తీసుకెళ్ళాడా? తను తీసుకెళ్ళలేదు, మా అత్తగారు తీసుకెళ్ళేది. ఎవరు తీసుకెళ్తే ఎవరు నూకినా ఒకటే. పెళ్లికి మొత్తం అది హిందువుల పద్ధతిలోనే అయింది, గుడిలో అందరూ గుడిలో చేశారు. దాని తర్వాత మా పాప పుట్టేంత వరకు కూడా హిందూగానే ఉన్నాను. దాని తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ క్రిస్టియన్ పాస్టర్స్ వచ్చారు. పాప పుట్టిన తర్వాత మెల్లమెల్లగా అతను అప్పుడు సెక్యులర్ గా ఉండే, అటు ఇటు రెండుకు చర్చికి వెళ్ళేవారు, గుడిలోకి వెళ్ళేవారు. కాబట్టి నన్ను కూడా అంటే అత్తగారి ద్వారా ఒక 2-3 సార్లు వెళ్ళాను చర్చికి. 4th టైంకి బాప్తిసం తీసుకున్నాను. సో మీకేం అర్థమైంది ఇప్పుడు? ఒక హిందువుగా ఉండటం వల్ల మీరు పొందింది ఏమిటి? ఒక క్రిస్టియన్ గా మారటం వల్ల మీరు పొందింది ఏమిటి? హిందూ నుంచి బయటకు వచ్చినాక యాజ్ ఎ క్రిస్టియన్ గా మీరు అంటే హిందూగా ఉన్నప్పుడు నన్ను నేనుగా ఉండేదాన్ని. ఒక క్రిస్టియన్ గా అయినప్పుడు ఎదుటి వాడు చెప్పింది వినడం మొదలు పెట్టాను. ఇంకొకటి నేను సొంతంగా ఆలోచించుకునే స్వభావాన్ని పోగొట్టుకున్నాను. ఓకే, యు బికేమ్ డిపెండెంట్. ఆ పాస్టర్ చెప్పిందే వేదం లాగా, అంటే అతను ఏది చెప్తే ఇది కరెక్ట్ అన్న మనస్తత్వంలో నేను ఉన్నాను. హిందూగా ఉన్నప్పుడు నాకంటూ ఒక సొంత తెలివి ఉండేది, నన్ను నేను ఆలోచించుకునే జ్ఞానం ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని మొత్తం కోల్పోయాను. అదే స్వభావం పోయి ఓన్లీ డిపెండెన్స్ అంటారు కదా, డూస్ అండ్ డోంట్స్. ఏది చేయాలన్నా పాస్టర్ అడిగి చేసే విధంగా తయారైపోయాము. ఒక జాబ్కి వెళ్ళాలన్నా కూడా పాస్టర్ గారు నేను దీనికి వెళ్తున్నాను, ఇది నాకు కరెక్టా? అప్పుడు నా టాలెంట్ ఏంటి, నాది ఎంత నాకు తెలుసు. ఏదైనా ప్రార్థన పాట వచ్చా? కొన్ని ఏదైనా పాడవా? అంటే నేను అప్పట్లో కొంచెం ప్రార్థనా పుస్తకం ఉంటది కదా. అవునవును, ప్రార్థనా పాటలు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎడారిగా నేనున్నా ఏసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా. ఓకే, నువ్వేదైనా పాడవా ఒక ప్రార్థనలో పాట? నేనా? జుడ్డితేనే దారల కన్నా రామనామమే మధురం. ఇది కాదే, అదంటే అక్కడ ఏసునామం వస్తుంది అంతే, డిఫరెన్స్ ఏం లేదు. నాకు తెలిసింది ఒక్కటే,
పాపులము మేము తండ్రి పాపులము. మంచి రాగం. అంటే ఇక్కడ ఏంటంటే తర్వాత ఇంకొక పాట కూడా ఉంది, పాడు జీవితము కాదు శాశ్వతము అని ఒక పాట ఉంది. అది పాడు జీవితము శాశ్వతం అది బ్రహ్మానందానికి సంబంధించి. ఇగో ఏ పాట అయినా దానికి కలిపి పాడుకోవచ్చు, నువ్వే చెప్పినావు కాబట్టి అక్కడ అది తీసేసి అది పెట్టుకో పేరు, క్యా ఫరక్ పడతా. సరే ఏదేమైనా ఉంది, యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ కాన్వర్జేషన్, ఓకేనా? సో ఇప్పుడు ఓకే, నువ్వు ఒక క్రిస్టియన్గా ఉండి జస్ట్ నీకు తెలియని వయసులో పేరెంట్స్ అందులోకి వెళ్ళడం వల్ల నువ్వు అందులోకి వెళ్ళావు. సో అప్పుడున్న నీ మానసిక స్థితికి వాళ్ళు చెప్పింది కన్విన్స్ అయ్యావు. మరి మేలుకున్నావు, బైబిల్లో చూసి చదివి ఓహో చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి, ఇట్లాంటివేవో వైరుధ్యాలు కనిపించినాయి స్పష్టంగా. ఓకే, మళ్ళీ హిందూ ధర్మానికి ఎప్పుడు వచ్చావు? 2000. ఇప్పుడు నీ దృష్టిలో హిందూ మతమా, హిందూ ధర్మమా, హిందుత్వమా? ధర్మం, మతము మీరు ఇంతకుముందు చెప్పినట్టు మతి నుంచి వచ్చింది మతము, అది జీసస్ క్రైస్ట్ గారిని లేదంటే మహమ్మద్ ప్రవక్త గారు. కరెక్ట్. ఆత్మ నుంచి వచ్చింది ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికం ఎక్కడ ఉంది అని అంటే అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఆధ్యాత్మికతను మీరు అనుభవించవచ్చు. కానీ క్రిస్టియన్ గా ఉండి ఆధ్యాత్మికతను అనుభవించాలి అని అంటే అది కూడా నేను ఖచ్చితంగా అక్కడ బౌండరీస్ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా. అంటే దేవుని ఇలాగే చూడాలి, ఈ నామంలోనే పలకాలి అని. అదే మనం దీంట్లోకి వస్తే ఏ నామంతో అయినా పిలవచ్చు, ఏ రూపంతో అయినా కొలవచ్చు, నువ్వు పండగ చేసుకోకపో, ఇక నియమ నిబంధనలు అంటే లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు ఖచ్చితంగా 5 సార్లు నమాజ్ చేసుకోవాలంటారు. నువ్వు ఈ పర్టికులర్ టైంలో నువ్వు ఇక్కడ చేసుకోవాలి పూజ అని నాకు ఏ పూజ అనలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను ఒక స్వేచ్ఛ ఉంది, రాముడి గుడికి వెళ్తాను, కృష్ణుడి గుడికి వెళ్తాను. రాముడి గుడికి వెళ్తే నాకు ఏ పూజ అయినా కానీ నువ్వు రాముడి గుడికి వెళ్తున్నావు, నువ్వు శివుడి గుడికి వచ్చావు కదా, ఇప్పుడు శివుడి గుడికి వచ్చినప్పుడు రాముడి గుడికి వెళ్ళకూడదు. హిందూ ధర్మం అంటున్నావు కదా, ఇప్పుడు నీ అవగాహనలో నుంచి ధర్మాన్ని నిర్వచించగలవా? అంటే అట్లీస్ట్ ధర్మము అని అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనము బతకాలి, దాంతోపాటు మన బతుకులు ఇతరుల బతుకును కూడా చూసుకోవాలి. ఇతరుల్ని మనము ఏదో చేసి మనము అనుభవిస్తున్నాము అని అంటే అది నాశనకే దారితీస్తుంది. ఇప్పుడు ఇంకోటి చాలా మందికి తెలియని విషయం, తెలిసిన విషయం కూడా, ఇప్పుడు ఏ అన్య మతాలైనా అన్యాన్ని ఎందుకు వాడుతున్నాం అంటే ఉన్నది ఎప్పటి నుంచో ఇదే, కొత్త వచ్చాయి వేరే ల్యాండ్ నుంచి వచ్చాయి, ఇక్కడ దాని మూలాలు ఇక్కడ లేవు, ఎవరన్నా కాదన్నా. సో ఇప్పుడు మత ప్రచారము లేకపోతే కన్వర్షను సంఖ్యని పెంచుకోవడానికే. అవును, అది సంఖ్యను పెంచుకోవాలని ఎందుకు ఈ పిచ్చి పట్టుకుంది వీళ్ళకి? అంటే ఇక్కడ ప్రపంచాన్ని చూసుకున్నట్టయితే ఒకటి ఇస్లాం అనేది సంఖ్యను పెంచుకుంటుంది, దాని తర్వాత ఈ క్రిస్టియన్స్ అనేది సంఖ్యను పెంచుకుంటారు. ఎందుకంటే వరల్డ్ లార్జెస్ట్ రిలీజియన్స్ లో క్రిస్టియానిటీ ఉంది. ఎందుకంటే ఇవి రాజ్యాధికారం కోసం మాత్రమే. ఇక్కడ ఉండే జనాల్ని మారిస్తే ఇక్కడ ఉండే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మార్చుకోవచ్చు అని ఒక ఆలోచన అంతే. ఈ రాజ్యాంగం మార్చేసుకుంటే సరిపోతుందని చెప్పి, సరిపోలేనంటే ఇక్కడ ఉండే మెజారిటీ వ్యక్తులు మన వల్ల ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నాగాలాండ్, మిజోరాంలో ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకో చర్చికి వెళ్తే 500 రూపాయల ఫైన్, వాళ్ళు 500 ఫైన్ ఇస్తారు. అంటే జస్ట్ నేను చర్చికి చెప్తున్నాను, అక్కడ సంఘటితంగా లేనట్టే కదా. లేనట్టే వాడు ఇప్పుడు ఏమనుకుంటాడు, అక్కడ ఉండేవాడు మాకు ఈ రాజ్యాంగం వద్దు అంటాడు. ఇది వద్దు, మాకు కావాల్సింది ఏంటి, మోషే ధర్మశాస్త్రం మాకు కావాలి. యేసుక్రీస్తు చెప్పిన మాకు ఆ పరలోక రాజ్యం అనేది మాకు ఇక్కడే కనిపించాలి. సో ఇలాంటి మైండ్ స్టేట్ ఉంటారు, ముస్లిం అయినా కానీ లేదంటే. ఇప్పుడు నీలాగే కొందరు ఆల్రెడీ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటే ఏం సూత్తి వేసుకుంటారు అసలు? స్పిరిచువాలిటీ అంటే ఏం మాట్లాడుకుంటారు మీరే? అంటే ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కలిసింది ఏం లేదు, ఎక్కడైతే 2-3 నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు ప్రభు. కాబట్టి మనం ముగ్గురం కలిసి ప్రార్థన చేసి అక్కడ ఉండే పాస్టర్ కి డబ్బులు ఇచ్చేసేయాలి, అదే ఇంకెంత మించి ఇంకేం లేదు. అది ఓకే. ఆధ్యాత్మికత అనే దాన్ని, అక్కడ స్పిరిచువాలిటీ అనే దాన్ని ఏమైనా నిర్వచిస్తారా? స్పిరిచువాలిటీ నిర్వచనం అంటే ఏముంటది, ఏడవాలి ఎక్కువ, ఏడిస్తే స్పిరిచువాలిటీ. అక్కడ నేను కూడా చూసిన, నేను యాంజాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధనోత్సవాలు జరిగితే మా ఫ్రెండ్స్ 2 క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళతో పాటు వెళ్తే అవి సర్ప్రైజ్, అందరూ ఏడుస్తున్నారు అసలు. అంటే నాకు అనిపించింది నేను ఏడవాలేమో ఇప్పుడు అని. నాకేమో ఏ సమస్య, వారు పరలోకంలో ఓదార్చబడుదురు. సో ఓదార్చబడాలంటే నువ్వు ఏడవాలి, ఇక్కడ దుఃఖపడాలి, ఏడవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాళ్ళు అరిగేలాగా ప్రార్థన చేయాలి. మీ మోకాళ్ళు ఇదేమంటారు, ఈ బండ పైన పెడితే ఈ బండకే లొండలు పడాలన్నమాట, అంత ప్రార్థన చేయాలి. చేసావా నువ్వు? అంటే ట్రై చేసా, బట్ ఏంటంటే ఏడ్చేవాను నేను కూడా. కానీ ఏడు చూద్దాం, ఇప్పుడు అది రాదు ఇంకా ఇప్పుడు ఆ ఏడుపు అది వేరు. అంటే అందరు కలిసి ఏడిస్తే నేను కూడా ఏడుస్తా. అచ్చా,
అంటే ఏదో ఒకటి అనుకోవాలి ఏడవాలంటే ఉత్తుగానే కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏడవాలి అని అంటే అప్పుడు ఏదో ఆర్థిక సమస్యలు దానివల్ల ఏడ్చేవాళ్ళం కదా ఆటోమేటిక్. అవును. తర్వాత ఇప్పుడు నేను చాలా ఈ వీడియోస్ చూస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఇన్ని లీలలు లేకపోతే ఇట్లా ఇట్లా అనగానే ఇట్లా ఎగిరి పడ్డాలు పడిపోవటాలు అవన్నీ మీకు నువ్వు ఎప్పుడైనా పడిపోయినావు అట్లా? లేదు, ఆల్రెడీ ఈ విషయం నేను చెప్పాను. నాకు ట్రై చేశారు కానీ నేను కింద పడకపోతే నాలో పెద్ద సాతాను ఉందని చెప్పాడు పాస్టర్. అందుకే అమ్మాయి కింద పడట్లేదు, బాగా పూజలు చేసింది కాబట్టి అమ్మాయి కింద పడతలేదు. ముందు అమ్మాయికి మొత్తం మాన్పించేసి ఉపవాస ప్రార్థన చేస్తేనే ఈ అమ్మాయికి తక్కువ అవుతుంది అని చెప్పారు. ఉపవాసం చేస్తే ఉత్తగానే పడతావు. అదే ఇప్పుడు అక్కడ మీకు అర్థమైందా? పాస్టర్లు ఏం చేస్తుంటే ఉపవాస ప్రార్థన నుండి రమ్మంటారు, ఉపవాసం ఉండి చర్చికి రమ్మంటారు. ఆటోమేటిక్ గా పొద్దు నుంచి ఏం తినకపోతే సాయంత్రం వరకు కళ్ళు తిరుగుతాయి, నువ్వు టచ్ అనగానే పడిపోతాము. ఇంకొకటి ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు బాగా పెడతారు, డబ్బులు ఇచ్చి మరి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు దానికి. అది అంటే సరే ఎక్కువ మందిని ఆకర్షించడానికి. ఇంకొకటి ఒక కొంచెం కొబ్బరి నూనె అది తాగినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఒక రకమైన క్లోరోఫామ్ లాంటిది కలుపుతారు, చర్చిలలో కలుపుతారు. మత్తు వస్తుంది. మన కాన్షియస్ లో మనం ఉండం. ఆల్రెడీ టీవీ 9 వాడు మొన్న బయట కూడా పెట్టాడు. తెలుసు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ అంటే ఆశ్చర్యపోయేది ఏం కాదు, దొంగనా కొడుకులు ఉన్నాయని ప్రూవ్ అయిపోయింది. ఓకే, ఆ చర్చిలో ఇచ్చే ద్రాక్షరసం వైన్ దానికి కూడా అడక్ట్ అవుతారు చాలా మంది. ఇంత గ్లాసులో లాంటిది పోసి ఇస్తారు. అది ఓన్లీ ఎక్కువ కొన్ని చర్చిలు అయితే బాప్తిజం తీసుకున్న వాళ్ళకే ఇస్తారు. మనం అడిగిన అయ్యారు కొందరి దగ్గర, వాళ్ళకి వెళ్ళి రెగ్యులర్ గా వాళ్ళ తొట్టులో ముంచిన వాళ్ళకే ఇస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కూడా ఇప్పుడు హిందూ సాంప్రదాయానికి సంబంధించిన కాటుక లేకపోతే బొట్టు ఇట్లాంటి వాటిని ఎందుకు వాళ్ళు తీసేయరు? అంటే కంప్లీట్గా అటువైపు ఎందుకు వెళ్ళరు? అంటే మీరైనా అంటే ఇంటికి వస్తున్న అర్థం కాదు. అంటే ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటారు, మెట్టెలు పెట్టుకుంటారు. బొట్టు ఒకటి. ఈ మధ్య నేను బతుకమ్మ చూసిన, యేసు బతుకమ్మ తర్వాత యేసుమాల చూసిన. ఇదేంది మన మరియజం భజ యేసునాదం అని. నాకు నిద్రలో నేను ఎప్పుడు ఉలిక్కిపడి లేవను నిజంగా. అంటే నేను హఠాత్తుగా తిరిగి నేను ఎప్పుడు చూడను. అంటే ఐఎమ్ వెరీ స్లో బీయింగ్. నేను ఫస్ట్ ఏమైనా ఇట్లా చూసినాను సార్. అంటే వై అది ఏంటి? వాళ్ళల్లో హిందుత్వం ఉంది, హిందూ దేవుళ్ళ పేర్లు వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళకి భజన చేయడం అన్ని ఇష్టం. నాకు ఒక ఆయన చెప్పాడు, నీకు తెలియదా లాజిక్ రీసా, ఇటున్నాం అటున్నాం, పైకి వెళ్తే ఏ దేవుడు ఉంటే అట్లా వర్కౌట్ అవుతుంది అన్నాడు. అంటే అటు స్వర్గం కావాలంటే ఇదేవి లేదు, ఓన్లీ హిందూ ధర్మానికి సంబంధించిన దేవతామూర్తులు ఉన్నారనుకో అటు వెళ్ళిపోతాం మేము. క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా. ఒకవేళ ఇవేవి లేవు, ఓన్లీ క్రైస్ట్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉందనుకో, ఇటువైపు వెళ్తాం. కానీ కరెక్ట్ బైబిల్ చదివిన వాళ్ళు అది నమ్మరు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నులి వెచ్చగా ఉండకు అని చెప్తుంది బైబిల్ వాక్యం. పోతే మొత్తం అటువో, లేకపోతే ఇటురా. కాబట్టి వాళ్ళు ఇంత నులివెచ్చగానే ఉంటారు. పరలోకం బోరు స్వర్గం బోరు అనమాట, ఇక్కడే ఉంటారు మిగతా క్రిస్టియన్స్ విషయంలో. తర్వాత ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ గానే ఉన్నావు లేకపోతే మారేవా? నేను మారడం, నేను ముందు నుంచి హిందువే. మధ్యలో నువ్వు కొంత ప్రభావానికి లోనే ఏదో తెలియక తప్పిపోయాను, మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరకు వచ్చేసాను అనమాట. నీకేమనిపించింది ఓవరాల్ గా ఒక 1 minute లో దాని గురించి ఏమైనా వ్యాఖ్య చేయి, అంటే దుర్భాషలు ఆడకుండా. అంటే క్రిస్టియానిటీ గురించి అంటే నీకేమనిపించింది అసలు ఓవరాల్ గా? అందులోకి వెళ్తే ఒక సైకోలాగా ఒక క్రూరత్వం అన్నది ఏర్పడుతుంది. అందరు క్రిస్టియన్స్ సైకో 100% సైకో. చుట్టం లాగా చూడరు. ఫస్ట్ ఇప్పుడు రిలేషన్ అన్నది వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళు ఓన్లీ మతంకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ నువ్వు అక్కవా, చెల్లివా, తమ్ముడువా, అన్నవా అని చూడరు. కానీ మన హిందూ ధర్మంలో వాళ్ళు ఈవెన్ మతం మారినా సరే వెళ్ళి అక్క చెల్లె నా పేరు తోటి పిలుస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ మతం వాడు ఒకడు క్రిస్టియన్ అయిన తర్వాత ఖచ్చితంగా రిలేషన్ దెబ్బతింటది. కేవలం మతంకే ఇంపార్టెన్స్ ఇస్తారు. నువ్వు సొంత అన్నవైనా సరే పాస్టర్, దాని తర్వాత ఫస్ట్ యేసుకు కూడా ఇయ్యడు ఇంపార్టెంట్, పాస్టర్కి ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా భూమిక. అంటే నెక్స్ట్ మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ 10 minutes లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా ఏంటంటే అసలు మీరు ఎవరు, ఒకప్పుడు ఏమిటి, ఆ తర్వాత ఎలా మారారు, ఆ తర్వాత ఎట్లా తెలుసుకున్నారు అనేది ఒక చిన్న సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు తర్వాత నువ్వు సెక్యులర్ అయ్యాన్నావు కదా, కుడ్ యూ ప్లీజ్ డిఫైన్ వాట్ ఇస్ సెక్యులర్? ఎందుకంటే అదేంటో తెలియకుండా అది అయ్యే అవకాశం లేదు. అవును, ఇప్పుడు సెక్యులర్ అని అంటే ఏమనుకుంటారు అంటే అన్ని మతాలు ఒకటే, అందరు చెప్పేది ఒకటే. సో అప్పుడు ఏంటంటే నేను చర్చిలకి క్రిస్మస్ పిలిచి వెళ్ళేవాడిని, ఎక్కడైనా గుళ్ళో ప్రసాదం పెడితే తినేవాడిని. కానీ నేనేమనుకున్నానంటే ఇక్కడ ఆహారం దొరుకుతుంది, అక్కడ ఆహారం దొరుకుతుంది అనుకున్నాను.
ఇలా ఉన్నవాడిని తర్వాత ఏమనుకున్నానంటే, సో నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా, బాధితులు ఉంటారు కదా, మరి తెలియాలి, మరి వాళ్ళకు అసలు ఏం జరుగుతుందో తెలియాలి. సో అది తెలియాలి అంటే ఫస్ట్ ముందు నాకు తెలియాలి. సో ఆ విధంగా ఏంటంటే భగవద్గీత చదివిన తర్వాత కొంతమంది కడుగట్టిన హిందుత్వవాదులు అలా కాదు, మనదే కరెక్ట్, మనదే అని వాళ్ళు నాకు నొక్కేం చెప్పలేదు. మనది కరెక్ట్ అని అంటే అందరికీ యాక్సెప్టబుల్. అది నువ్వే దేవుడు సర్వాంగీకారం ఉంది, ఇక్కడ నువ్వే తేల్చుకోమని చెప్పారు. నేను తేల్చుకుంటే అవును కదా, నిజమే కదా, మనదే కరెక్ట్, మనం అంటే మనదే కరెక్ట్ అంటే వాళ్ళు నాకు చెప్పలేదు మనదే కరెక్ట్ అంటే. కాన్ఫ్లిక్ట్ వచ్చిందా ఇప్పుడు అటు నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చి క్రిస్టియానిటీ నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యులు నాకు చేశారు, అప్పు చేశారు. నువ్వు వెళ్ళడం ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు అది కరెక్ట్ కాదని చెప్పి అమ్మ వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారా? అమ్మ ఇంకా అక్కడే ఉంది. తమ్ముడు మొన్న మరి మొత్తం ప్రపంచంలో ఉందని మార్చగలుగుతున్నావు, మరి ఇంట్లో మార్చకపోతే అది తమ్ముడు మొన్న వచ్చాడు. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అంటే బయట వాళ్ళకు చేయడం వేరు, ఇంట్లో వాళ్ళకి చేయడం. అయితే 1 సెకండ్, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక ఛానల్ పెట్టుకొని దాంతోపాటు రకరకాల ఇంటర్వ్యూస్ ద్వారా తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఈ మతం మారి అక్కడ అటుపోవాలి ఇటుపోవాలి తెలియక సతమతమవుతున్న వాళ్ళని మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి మళ్ళీ నీవు సొంత ఇంటికి వచ్చేసేయి, ఇదే బాగుందని చెప్పే కార్యక్రమం కదా మీరు చేస్తున్నది. మోటివేషన్ అని కాదు, వాళ్ళకి మన ధర్మం ఏంటి అని వివరిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకో, నన్ను మారాలంటే నువ్వు నాకు ఏం చెప్పే 10 మాటలు చెప్పవా? అంటే ఫస్ట్ మీరు క్రిస్టియనా? ఇప్పుడు నేను క్రిస్టియన్ అనుకో. ఓకే, చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఏ చర్చికి వెళ్తున్నావు ఫస్ట్ అడుగుతాం. బెత్లెహేమ్ చర్చికి వెళ్తున్నా. సరే, నెక్స్ట్ క్రీస్తు సంఘంకి వెళ్ళని చెప్తాం. మేమే సజెషన్ చేస్తాం వేరే సంఘంకు. వెళ్ళగానే ఫస్ట్ నువ్వు హిందువులోకి రా అని చెప్పాం. ఓకే, నువ్వు హిందువులోకి రా, అసలు మతం గురించి చేయం. ఫస్ట్ వెళ్ళగానే కొంచెం మంచినీళ్ళు ఇవ్వటం, నీ పేరేం పేరమ్మా, ఏంటి, ఏ కారణం చేతి నువ్వు చర్చికి వెళ్ళావు, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చర్చికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉంది, ఒక 1 డే మొత్తం ఇదే అయిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ విజిట్కి వెళ్తాను. సెకండ్ విజిట్కి వెళ్ళి ఏ చర్చికి వెళ్తున్నావు, ఓకే ఒకసారి. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారు అంటే? ఏం ఆశించి కాదు, నేను నష్టపోయా, నాలాగా ఇంకొక నష్టపోవద్దు. ఓకే ఓకే, ఇంకొకటి నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. ఎట్లా మీరు బతకడానికి కావాల్సిన డబ్బు అది ఎట్లా వస్తుంది? ఇద్దరు చెప్పండి. డబ్బు మన హిందుత్వవాదుల సపోర్ట్ తోటి చేస్తున్నాం. ఓకే, అదొకే వదిలేద్దాం. సో ఇప్పుడు నన్ను ఎట్లా కన్విన్స్ చేస్తారు? అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి మళ్ళీ వెళ్తాం. వెళ్ళి ఈ చర్చికి వెళ్తున్నావు కదమ్మా, ఆ పాస్టర్ చాలా బాగా చెప్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్తే నీకు పరలోకం గ్యారంటీ వివరిస్తాను. నేను కూడా ఇంతకుముందు ఇట్లా క్రిస్టియన్గా ఉన్నాను. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ నేను చెప్పుకుంటాను, తర్వాత అక్కడికి వెళ్ళమని చెప్తాను. మళ్ళీ 3rd విజిట్కి వెళ్తాను. అమ్మ ఒకసారి బైబిల్ మొత్తం చదవమ్మా, బైబిల్ మొత్తం చదవమని చెప్తాం. మేమే దగ్గరుండి చదవమని చెప్తాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చర్చికి ఆ చర్చికి తేడా చెప్తుంది కదా, ఈ పాస్టర్ ఊడుకుంటాడా, నువ్వు ఆ చర్చికి ఎందుకు వెళ్ళావు, అది సైతాన్ సంఘం, నువ్వు ఆ చర్చికి వెళ్తే నువ్వు ఎత్తబడే సంఘంలో నీకు సైతాన్ పట్టింది, వచ్చిన వాళ్ళు కూడా సైతాన్లు అని ఈ పాస్టర్ గొడవ పెట్టుకుంటాడు అమ్మతోటి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ చర్చికి వెళ్ళాలా ఈ చర్చికి వెళ్ళి ఒక డైలమాలో ఉండిపోతుంది. ఫస్ట్ డైలమాలో ఉన్న టైంలో మేము వెళ్తాం. మళ్ళీ వెళ్ళి అసలు వివరిస్తాం. అమ్మ నువ్వు ఇప్పుడు ఒక రాముడి గుడికి వెళ్తే కృష్ణుడు గుడికి వెళ్ళినప్పుడు వద్దంటాడా, శివుడి గుడికి వెళ్ళినప్పుడు వద్దంటాడా, అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు వద్దంటాడా, అక్కడ జీసేసే ఇక్కడ జీసేసే, మరి ఎందుకు పాస్టర్లు మాత్రమే వేరక్కడ, మరి ఎందుకు వద్దంటాడు. ఈ వేలో స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. ఒక్కసారిలో ఎవరు రాలేరు తిరిగి. ఒకరు 18 నెలలకు వచ్చారు, ఒకరు 3 yearsకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకరు 6 monthsకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకరు 3 monthsకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెంటాలిటీని బట్టి చెప్పే విధానం వేరు ఉంటుంది. 60 కుటుంబాల పైనే తీసుకొచ్చాం ఫ్యామిలీస్. అంటే మీ జీవిత లక్ష్యం ఏంది? జీవిత లక్ష్యమా, ఈ మొత్తం ఈ దేశాన్ని హిందూ దేశంగా చూడటం. ఒకటి, ఎవరు మతం మారకుండా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దెబ్బ తగిలిన తర్వాత మందు పెట్టుకుంటారు కదా, మా యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. మతం మారిన తర్వాత హిందువులకు తీసుకొచ్చే కన్నా మతం మారకుండా చూసుకోవాలి. అది ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలకి ఏమైనా పాలిటిక్స్ తో సంబంధం ఉందా? లేదు, అస్సలు లేదు. అంటే డూ యూ లేదు ఎండోర్స్ ఎనీ పొలిటికల్ పార్టీ? లేదు, అస్సలు లేదు. సో పొలిటిక్స్ తో సంబంధం లేకుండా లేదు. కానీ నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నాకు ఇష్టమే. అంటే అంశాల వారీగా హిందుత్వానికి సపోర్ట్ చేసే పార్టీ మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము. అంతే. ఇప్పుడు మేము వాళ్ళతోటి కలిసి మీరు చేస్తున్న ఈ జర్నీలో మీ ఇద్దరి మధ్యన ఒక కోఆర్డినేషన్ పాయింట్ అంటారు కదా, సో ఇప్పటి నుంచి ఇట్లా చేద్దాం, అప్పుడు ఏమైనా చర్చ జరిగిందా? ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అల్టిమేట్లీ ఒక గదిలో ఒక రూఫ్ కింద ఉంటారు, పొద్దు నుంచి రాత్రి వరకు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏమన్నా మానసిక వైరుధ్యాలు వస్తే అందరినీ మార్చడం పక్కన పెట్టు, మన జీవితం కొంచెం నాశనం అయిపోతుంది. సో మీ ఇద్దరి మధ్యన ఒక ఏకాంగీకారం, ఏకాభిప్రాయం ఎప్పుడు కలిగింది? దానికి మీరు మాట్లాడుకున్నది ఏమిటి అసలు? యాక్చువల్లీ అంటే ఎవరైనా భర్త నుంచి ఏం ఆశిస్తారు? నాకు కారు కావాలి, బంగ్లా కావాలి,
అయితే దీని గురించి జరిగిందన్న. అంటే ఫస్ట్ మేము టీచర్గా చేసేవాళ్ళము. ఆల్రెడీ 35 వరకు వస్తుంది అప్పట్లో. 2000 వస్తుంది, సరిపోతుంది. అందరిలాగా మనం కూడా గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, పూజ చేసుకున్నామా, మన ఇంట్లో మనం దీపం పెట్టుకున్నాం చాలు. నువ్వు ధర్మం దేశం అని పోతున్నావు, పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడెక్కడో స్కూల్లో చెప్పుకుంటున్నాం, మంచిగా వాళ్ళు ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఇంత పోగొట్టుకొని నువ్వు ధర్మం అనుకుంటా పోతే మనకేంటి? అందరిలాగా మనం కూడా చేద్దాము అట్లా. ఎందుకంటే నా సెల్ఫిష్నెస్ నేను చూసుకున్నాను, నా ఫ్యామిలీ బాగుండాలి అని. తర్వాత నన్ను చాలా అయితే ఒకసారి తన వెనక కెమెరా పట్టుకొని వెళ్ళాను అన్న, ఫోన్ పట్టుకొని వెళ్ళాను వీడియో తీయడానికి. వెళ్తే బైబిల్ సంకలో పెట్టుకొని ఒక 4 ఆడవాళ్ళు వెళ్తున్నారు, తెల్ల చీర కట్టుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్ తట్టి మరీ చెప్తున్నారు, మా యేసు నిజమైన దేవుడు, మీ భర్త తాగుతున్నాడా, ఇట్లా మీ భర్తను మార్చుకోవాలంటే మీకు అప్పులు ఉన్నాయి, ఇలా చెప్తా ఉన్నారు. అరే ఏంది వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అంటే, నాకు అప్పుడు వాళ్ళు చూడు ఎక్కడో పరాయి దేశ దేవుణ్ణి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వివరిస్తున్నారు వాళ్ళ మతం గొప్పది అని. ఇక్కడ పుట్టిన మనము మన ధర్మం గురించి నువ్వు ఎందుకు చెప్పవద్దు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన నేల, రాణి రుద్రమదేవి పుట్టిన నేల ఇది. నువ్వు అలా ఎందుకు తయారు కాలేవు? నన్ను ఆ విధంగా మోటివేట్ చేశాడు. గుడికి అదే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం నీ బాధ్యత కాదు, అలా 100 మందిని గుడికి తీసుకురావాలి, 100 మంది ఆధ్యాత్మికంతో బ్రతకాలి. ఇదంతా హిందువుల దేశం, వీళ్ళు ఎలా నాశనం చేస్తున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు, నేను వివరించడం వేరు, ఆడవాళ్ళకి నువ్వు వివరించడం వేరు అని అలా మోటివేషన్ చేశాడు. ఒక్క రోజులో రాలేదన్న, నేను కూడా చాలా రోజులు నా సెల్ఫిష్నెస్ నేను చూసుకున్నాను. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ నాకు ఇందులో అర్థమైంది ఆధ్యాత్మికత. భవిష్యత్తులో మనం రిగ్రెట్ అవ్వడం ఏముండదు కదా, అంటే అనవసరంగా జీవితాన్ని జనాలు అంటే ఇది లక్ష్యం అంటూ లేదు, నిరంతర ప్రక్రియ. నేను పోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారు, అంతే. ఖచ్చితంగా అంతే. ఇది నేను చేయకపోతే వేరే వాళ్ళు చేయలేరేమో అని ఒక భయం కూడా. అంటే వస్తారు వేరే వాళ్ళ వేళ వాళ్ళు చేస్తారు, నా వేళ ఇది నేను చేస్తున్నవే ఇంకొకరు చేయలేరేమో, నాకు ఇది భగవంతుడు అప్ప చెప్పండి, నేను ఇది కంప్లీట్ చేస్తారు. ఎవరి కర్మ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు అనుభవించాల్సింది. సో ఈ విషయాన్ని ఇప్పుడు మన సనాతన ధర్మానికి, లేకపోతే ఇప్పుడు హిందూ ఏమంటారు ఫిలాసఫీకి ప్రజలకు తీసుకెళ్తున్న ఇప్పుడున్న ఫేమస్ ప్రవచనకారులు ఉన్నారు. పేర్లు తీసుకుందాం పర్వాలేదు, గరగపాటి గారు, లేకపోతే చాగంటి గారు, లేదా సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా, చిన్నజీయ స్వామి. మరి వీళ్ళని ఏమన్నా ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎంత చెప్పినా జరిగింది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్తే జరుగుతుంది, నా అబ్జర్వేషన్ కూడా. అయితే ఆ స్థాయి వాళ్ళు కింది స్థాయి దిగొచ్చి చెప్పారు కదా. ఇక్కడ స్థాయిలు అంటే నా ఉద్దేశం వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ ఉందని అంతే. అవును, అంటే వాళ్ళు చెప్పలేరు. ఎక్కువ హిందూ తక్కువ హిందూ ఏముండదు కదా. లేదు, నేనేమన్నానంటే వాళ్ళు మాలాగా డోర్ టు డోర్ అవసరం లేదు, ఇంటింటికి వచ్చి చెప్పడానికి ఉండదు. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా వాళ్ళతో అసోసియేట్ అయ్యి నీ వాణిని వాళ్ళ వాణిగా మార్చి ప్రయత్నం ఎప్పుడన్నా చేసినావా? ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మంలో సంఘటిత శక్తికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. మీరు అన్నారు కదా అట్లాంటి ప్రవచనకారులు చెప్పింది వింటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అలాంటి ఎవరైతే ప్రవచనకారులు వాళ్ళు చెప్పేది సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు, యూట్యూబర్స్. ఇప్పుడు మేము ఒక కాలనీలో బస్తీలలోకి వెళ్తాం, వాళ్ళకి యూట్యూబ్ టచ్ ఫోన్లు అందరికి ఉండాలని లేదు. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉన్నాయి, కానీ యూట్యూబ్ లో ఈయన చెప్తాడు, నేను మేము చూడాలి అని చాలా మందికి తెలియదు. రీల్స్ చూసుకునే టైం ఉంటుంది. అది చెప్తున్నాను, వాళ్ళ దగ్గరికి ఈ వీడియోలు చేరలేవు కాబట్టి అలాంటి దగ్గరికి వెళ్ళి మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఎవరి వాణికైతే ఎక్కువ బలం ఉందో అయితే వాళ్ళు నిజంగానే ఎవరైనా కానీ మీలాంటి వాళ్ళు లేదా ఎవరైనా కానీ ఒక స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఒక సైన్యం తయారు చేసుకోవచ్చు. కనీసం ఎవరికైనా శాలరీస్ ఇచ్చి, ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మంది శాలరీస్ ఇచ్చి మరి పెడుతున్నారు. ఇప్పుడు ముల్లాలకు కూడా శాలరీస్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది. మరి హిందూ ధర్మ ప్రచారం చేసి వాళ్ళకి ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు అంటే హిందువులే సపోర్ట్ చేయట్లేదు. సో కనీసం అలాంటి వాళ్ళు అయినా కానీ ఒక 5-6 పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బస్తీలకు పంపించాలి. అంటే ఆ దిశగా మీరేమన్నా చేస్తున్నారా? ఇంకా లేదండి, ఎందుకంటే మాకే ఇంకా సరిగ్గా లేదు. ఇంకా వేరే వాళ్ళని పెట్టుకోవడానికి ఏం లేదు. కావాలంటే మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, బట్ వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితము. వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి రావాలంటే చాలా గడుసు ఉండాలి, ధైర్యం ఉండాలి, సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. అక్కడ 10 మంది వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. దానికి ముందు బైబిల్ తెలిసి ఉండాలి, పాస్టర్ల మెంటాలిటీ తెలిసి ఉండాలి, మన భగవద్గీతలో ఏమో తెలిసి ఉండాలి. సో అప్పుడైతే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. అందరూ గ్రౌండ్ లెవెల్కి చేయలేదు. గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఒక 4-5 minutes. ఓకే పర్లేదు. సో ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఉదాహరణకి భగవద్గీత ఒక్కసారి చదివిన తర్వాత, అర్థమైన తర్వాత మిగతా ఏది చదివినా అర్థమవుతుంది. అది ఓకే.
అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఒకవేళ భగవద్గీత అర్థం కానోడికి ఏ గ్రంథం చదివిన అర్థం కాదు, బైబిల్ చదివిన అర్థం కాదు. ఇప్పుడు భగవద్గీతలో స్పెసిఫిక్గా ఏదన్నా చెప్పే ఉటంకించే అంశాలు ఉన్నాయా? ఆత్మతత్వం గురించి అంతే, ఒకటే ఇంకా సింపుల్, ఆత్మతత్వం గురించి. ఎందుకంటే భగవద్గీతని ఎక్స్ప్లెయిన్ చేసేంత అర్థం ఎంత కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత నాకు మాటలు కూడా లేవు, అనుభవానికి సంబంధించింది. ఓకే. సో మీరు ఎవరిని ఫోర్స్ చేయరు, మీరు ఓన్లీ వాళ్ళని మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తిరిగి పునరాలోచించమని చెప్తారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఫోర్స్ చేశారనుకో మళ్ళీ మీరు సేమ్ కేటగిరీకి వస్తారు. ఫోర్స్ చేస్తే వాళ్ళు ఉండలేరు కదా ఎక్కువ. ఏదేమైనా అంటే ఫోర్స్ చేసి నెంబర్ గేమ్ చూసుకునేవాడు ఉంటాడు అనుకో, ఇప్పుడు మారారు మీ తర్వాత మాకు అనవసరం, మా ముందు మారారు, ఇది మా కౌంట్ అని చెప్పుకోవడం మీ ఉద్దేశం కాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రిటర్న్ హిందువులకి అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టాం అంతట్లో, మేము మళ్ళీ వెళ్తా ఉంటాం, అమ్మ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఈ గుడికి వెళ్తున్నారా. ఇట్లా మారిన వాళ్ళంతా కలిసి ఏమైనా సంస్థలాగా ఎస్టాబ్లిష్ చేస్తారా? ఇప్పుడు మీ ద్వారా 60 కుటుంబాలు మారారని చెప్పారు. ఈ 60 కుటుంబాలని ఎప్పుడన్నా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారా? ఇప్పుడు తీసుకొస్తాం. ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గర ఒక యజ్ఞం లాంటిది పెట్టేసుకుందామని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఇది బాగుంది. అంటే అలాగంతా చేస్తే మేబీ ఒక హోప్ వస్తుందేమో. అంటే ఆల్రెడీ ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి, మేము చెప్పినాము ఏ గర్భాపసులు చేసాము ప్రతి దాంట్లో ఉంది. మీ ఛానల్ మీ డీటెయిల్స్ చెప్పండి. ఎవరన్నా ఆసక్తి ఉన్న వారు ఇలాంటి విషయాలు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంటే ఇప్పుడు మేము డిస్కస్ చేసిన దాంట్లో ఎవరిని బ్లేమ్ చేయలే, వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు చెప్పుకున్నారు. సో ఎవరైతే చూస్తున్నారో ఉత్తుత్తగానే మనోభావాలను దెబ్బ తీసుకోకండి, అంత మంచిది కాదు. అంతే. అంటే ఇంకోటి బైబిల్ చదవమని చెప్తున్నాం కదా, ఇంగ్లీష్లోకి వెళ్ళి చదవద్దని చెప్పట్లేదు, మేము చర్చికి వెళ్ళమని చెప్తున్నాం, వెళ్ళొద్దని చెప్పట్లేదు కదా. అదే మరి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చదివితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చేష్ట నువ్వు చేస్తున్నావు తెలుసా, అంటే వాడి కన్ను వాడితోనే పొడిపించుకునే ప్రక్రియ అనమాట. తప్పదు. అంటే రకరకాల క్రైస్తవులు ఎవరిని వచ్చి మమ్మల్ని అంటే హిందువుల్ని చర్చికి రా అని చెప్తారు. ఎక్కడన్నా కాన్ఫరెంటేషన్ జరిగిందా? చాలా సార్, తనతో గొడవ కూడా వచ్చింది ఆల్రెడీ, అది వీడియో తీసి పెట్టాము. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇక్కడికి వచ్చి అనేసి. ఒక్క ఆడది మొత్తం కాలనీలో అందరినీ, యాక్చువల్లీ కాలనీ మొత్తం ఇప్పుడు ఈ దిశగా పనిచేస్తున్నటువంటి కరుణాకర్ సుగ్గన లేకపోతే లలిత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళతో ఏమన్నా ఏకీకృతం అయ్యారా? అవును, ఎప్పటికీ మేము ఒకటే మాట, ఎప్పుడు మేము కాల్స్ లో మాట్లాడుతాం. మరి కలిసి మీరు ఎందుకు పని చేయకూడదు? మీటింగ్స్ అని కాదు, ఇప్పుడు లలిత్ కుమార్ కరుణాకర్ సుగ్గన కలిసి ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఉంది. బట్ స్టిల్ దే ఆర్ నౌ దే హావ్ వన్ కామన్ ఛానల్ ఆల్సో. అంటే కొత్త ఇనిషియేషన్స్ తీసుకుంటున్నారు. అంటే మీకు అటువంటి ఆలోచన ఉంటే మంచిది, సో దట్ ఎక్కువ మంది కలిస్తే బలం ఉంటుంది. రెండోది నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సరే మీరు ఒక దిశానిర్దేశం చేసుకున్నారు, మీ అంతకు మీరే ఒక స్వయం స్ఫురణలో నుంచి పనిచేస్తున్నారు, అది వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ని ఇప్పుడు కలిసారా? వచ్చారు కూడా అక్కడికి. స్వామి వారికి మేము రుణపడి ఉంటాము, ఎందుకంటే స్వామి వారు నాకు ఎప్పుడు కన్నయ్య అని కనీసం నెలకు ఒకసారి మాట్లాడతారు. మరి అదేంటేమో పాపం అందరికి ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయన మాత్రం కనీసం మాకు 2 నెలలకోసారు 3 నెలలకోసారు సంఖ్య చెప్పొద్దు కానీ ఆయన తోచింది మాకు సహాయం చేసేస్తాడు. అది ఆయన యొక్క మనస్తత్వం. అంటే వీళ్ళు పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండాలని చెప్పేసి ఆయనకి మనసు ఉప్పొంగిపోతుంది. మమ్మల్ని చూస్తే ఆయన చూస్తే మాకు ఉప్పొంగిపోతుంది. చాలా తక్కువ అని కంపల్సరీ మాలాంటి వాళ్ళకి స్వామికి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, అందులో మాకైతే కంపల్సరీ ఉంటుంది. అవును అవును, అంటే తనకు నచ్చినట్టు తన మార్గాన్ని క్రియేట్ చేసుకొని చాలా హార్మోనియస్గా తీసుకెళ్తున్నాడు దాన్ని. ఆయనలో బ్యూటీ మనం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చిరునవ్వు లేకుండా నాన్ సీరియస్ గా డొక్కల్లో పడిచే కార్యక్రమం చాలా బాగా చేస్తారు. అదే నాన్ సీరియస్ గా చేయవలసింది. సీరియస్ చేస్తే యుద్ధాలు వస్తాయి, యుద్ధాల వల్ల కొట్టుకోవడం వల్ల తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆలోచింపజేస్తూ ఏం పేరు నాన్న నీ పేరు అని అడుగుతాడు. రామస్వామి మంచి పేరు, మంచి పేరు. నా థాట్ ఎండ్ కాలే, లెట్ మీ అంటే నా ట్రైల్ ఆఫ్ థాట్స్ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు కానీ కరుణాకర్ సుగ్గన కానీ లలిత్ కుమార్ కానీ, నేను కూడా ఒక కాన్స్టెంట్ అబ్జర్వర్ని. అంటే ఉత్త మెట్ట వేదాంతం చెప్తలేదు. నేను ప్రపంచంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవరి వల్ల ప్రమాదం ఉంది, ఎవరెవరు ఏ విధంగా ఆ పని చేస్తే ఓవరాల్గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను భాగస్వామిని. ఇందులో నాది పరోక్ష భాగస్వామ్యం. ప్రత్యక్షంగా నేను తిరగకపోవచ్చు రోడ్ల మీద, బట్ సత్యాన్ని చెబుతూ ఏదైతే సనాతన ధర్మమో ఆయనకి అదే చెప్తే కదా. ఒక ఆలంబరదారు ఎవరు లేరు, అంటే ఇతనిది సనాతన ధర్మం అని చెప్పడానికి. అది విచక్షణకి వివేకానికి సంబంధించింది.
తర్వాత శాశ్వత సత్యము, తర్వాత దాని యొక్క మూలం తెలిస్తే ఇక నువ్వు వసుదైక కుటుంబం అన్నది నీకు తెలుస్తుంది. బేసికల్ ఇక్కడ మనకి ఫిజికల్ రియాలిటీలో వ్యత్యాసాలు కనబడుతుండొచ్చు, కానీ అంతర్గత క్షేత్రంలో సమస్త మానవ జాతితో పాటు సమస్త ప్రాణకోటి ఒక్కటని ఒక అనుభవంగా తెలుస్తుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇట్లా ఈ విషయం గురించి పనిచేస్తున్న వాళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చి అన్అఫిషియల్, అంటే ఇందులో ప్రజలకు సంబంధం లేదు, ఒక చిన్న బుక్లెట్ ఏదన్నా జారీ చేస్తే బాగుంటుంది. అందులో నెక్స్ట్ ఎవరన్నా వేరే దాంట్లో ఉన్నవాడిని ఇటువైపు తీసుకురావాలంటే, ఒకవేళ ఆ బుక్లెట్ ఆ మేడంకి ఇచ్చిన మీరు ప్రత్యక్షంగా అక్కర్లే, ఓహో ఇది కార్యాచరణ, ఎవరన్నా కలిస్తే ఫస్ట్ స్టెప్లో ఇలా చేయాలి, సెకండ్ స్టెప్లో బైబిల్ గురించి చెప్పవలసి వస్తే ఈ ప్రశ్నలు అడగాలి, థర్డ్ స్టెప్లో మన ధర్మం గురించి చెప్తే భగవద్గీత గొప్పదనంలో ఈ 10 పాయింట్లు చెప్పాలి, వీలైతే వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పాలి, తర్వాత గొప్ప గొప్ప వ్యక్తుల ప్రసంగాలు వాళ్ళు ఏం చెప్పారు ధర్మాల గురించి, తర్వాత ఈ మతాల పుట్టుకేమిటి, దానికి ఈ నెలకి ఏం సంబంధం, ఆచరణకి మన ఆచరణకి అసలు ఏ పొంతన ఉండదు. అది ఎట్లుందంటే కోట్ వేసుకున్నట్టు ఉంటుంది, అది సెట్ అవ్వదు. సో ఇట్లాంటిది కనుక మీరు ఒక కామన్ థాట్ని ఒక ఫిజికల్ బుక్లెట్గా తీసుకురాగలిగితే, దాన్ని కనుక సోషల్ మీడియా ద్వారా PDF ద్వారా దాన్ని పంచగలిగితే ఎక్స్ట్రాడినరీ చేంజ్ అనేది వస్తుంది. ఇది అదేంది, ఒకవేళ మీరు కలవకపోయినా ఫస్ట్ ఇది చదవండి, మీకు ఐడియా వస్తుంది. ఓన్లీ 10 పేజీలే ఉంటాయి, పెద్ద పెద్ద అక్షరాలు, 10 పాటలు, మొత్తం 100 మాటలు. మేము ఎక్కడికి వెళ్ళాలని పాంప్లెట్స్ తీసుకెళ్తాము, పాంప్లెట్స్ ఉన్నాయి. నేను అంటున్నది ఇప్పుడు భగవద్గీత నీకు నాకు ఒకటే, నీకు నాకు భగవద్గీత ఒకటే, అట్లా అందరికి కలిపి ఒక కార్యాచరణ ఉందనుకో, అప్పుడు నువ్వు చేసినా, నేను చేసినా, ఈమె చేసినా, ఆమె చేసినా విషయం ఒకటే ఉంటుంది. అప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసం చేయట్లేదని మీరు డిక్లేర్ చేశారు కాబట్టి ఈ మాట చెబుతున్నా. వ్యక్తిగత స్వార్థం అనుకో, అప్పుడు ఎవరి జెండా వాళ్ళది, నో ప్రాబ్లం. ఈ మధ్య కలిసిన ఎవరన్నా ఉన్నారా అంటే, ఇది బాగాలేదని తెలిసి కూడా ఇందులోనే ఉంటామండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రైస్తవులా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, నిజంగానే ఉన్నారు. అట్లా అదే నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును, నిజంగానే నేను చాలా మందితో మాట్లాడాను, ఎందుకంటే నాకు ఇష్టం లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఈ మధ్యన నేను చర్చ చేసినప్పుడు, ఇంకో పేరు అవసరం లేదు కానీ, ఒక అబ్బాయి పెళ్ళి అవ్వబోతుంది అన్న, నాకు రావాలనుంది కానీ పెళ్లి కోసం ఆగిపోయానన్నా అంటాడు. మరి పెళ్ళిన తర్వాత ఎట్లా కృష్ణ అమ్మాయిని చేసుకుంటావు కదంటే ట్రై చేస్తానన్నా, కానీ ఏంటంటే కుటుంబాన్ని వదిలి నేను రాలేకపోతుంది. అంటే సామాజిక పరంగా ఏమైనా సమస్యలు ఉంటాయా? ఒకవేళ ఇక్కడి నుంచి అటు పోయి అటు నుంచి ఇటు వచ్చావను, ఖచ్చితంగా ఉంటాయి. ఎటువంటివి ఉంటాయి అంటే ఒకవేళ ఇప్పుడు ఒక ఫ్యామిలీ క్రైస్తవ్యం నుంచి వస్తే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ నుంచి కొంచెం వస్తాయి వాళ్ళకి, కానీ దీంతో పాటు మన వాళ్ళు చాలా మంది ప్రేమ గానీ సపోర్ట్ గానీ, ఈ పని చేసుకో ఆ పని చేసుకో అని చెప్పేసి దోచుకోవడం అయితే ఉండదు దీంట్లో. మెయిన్ ఏంటంటే దోచుకోవడం ఉండదు. ఓకే. సో ఇప్పుడు నేను ఊరికే కొన్ని పేర్లు చెప్తా, ఎవరి ఒక మాటలో చెప్పండి. ఓకే. బైరి నరేష్ ఏమనిపిస్తుంది? ఎందుకట్లా? మీరు ఎవరి గురించి? బైరి నరేష్ వాళ్ళ ఎంత చెత్త వేదో ఇప్పుడు చెప్పారు కదా. ఓకే, అదే అంటే మనం బ్లేమ్ చేయొద్దు. తర్వాత రాధా మనోహర్ దాస్ ఫైర్ బ్రాండ్ హిందుత్వానికి. కేకనా? అచ్చా, రాధా మనోహర్ దాస్ చెప్పి ఒక నచ్చిన అంశం చెప్పు, అంటే అపార్ట్ ఫ్రమ్ హిజ్ ప్రయాణాలు కావచ్చు, నచ్చిన అంటే అతను చెప్పే మాటల్లో అరే ఇట్లా చెప్తే నిజంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే పనికి రాధా మనోహర్ దాస్ గారు చేసే పనికి ఒక చిన్న సైద్ధాంతిక వ్యత్యాసం ఉంది. ఏంటది వ్యత్యాసం అంటూ నాకైతే ఏం కనిపించింది? ఉంది, కార్యాచరణలో జమీన్ అసలు ఫరక్. మీరేమో కలుస్తున్నారు, ఆయన గాల్లో రాళ్ళు చెప్తున్నాడు, అంటే ఆయన ప్రత్యక్షంగా ఎవరిని మార్చాలని ట్రై చేయడు, ఆయన ఓన్లీ అవేర్నెస్ కల్పిస్తూ వెళ్తున్నాడు. కలవగానే అసలు ఎదుటి వ్యక్తిని ఆలోచించనీయకుండా హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఆయా రావయ్య భజన చేద్దాం తగిలినవాడు తగులుతుంది. మీరేంది స్పెసిఫిక్ ఒక పర్సన్తో వెళ్తున్నారు, ఆ పర్సన్తో కూర్చుంటారు, మాట్లాడతారు. ఇది రిస్కీ జాబ్, అది చాలా ఈజీ జాబ్. అదేంది పోయిటిక్ ఉంటుంది, మీది ఏమంటారు ఒక సర్జరీ లాగా అనమాట. అంటే ప్రతి కష్టం ఎక్కువ. ఎక్కడి నుంచన్నా మీకు తిరుగుబాటు రావచ్చు, ఎక్కడి నుంచన్నా ఒక చెడు మాట అనొచ్చు, అందువల్ల మనస్సు గుచ్చుకోవచ్చు, లేకపోతే ఇదంతే అట్లా రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అంటే హీఈస్ ఫ్లయింగ్, నేల మీద కాలు పెట్టట్లే. వస్తే గానీ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఉండదు. అట్లా ఇప్పుడు అంటే ఒక స్థాయి, అంటే మన సీడ్లో ఏముందన్నది అది చెట్లు తెలుస్తుంది. మీరు ఎంచుకున్న పాత్రలో కొంచెం మీరు వెళ్ళాలి, చేయాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంకొక 10 మందినో 100 మందినో తయారు చేసుకుంటే తిన్నప్పుడు అది దాని స్ట్రక్చర్ వేరే, బట్ అది ఎట్లా మెయింటైన్ తయారు చేయాలంటే స్వామీజీని ముందుకు రావాలి.
అదే పిలుపుని నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో చెప్పే ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వామీజీలు కానీ లేకపోతే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ అందులో ఉన్న కొందరు మంచి వాళ్ళు కానీ దాంతోపాటు ఇట్లా రాధా మనోహర్ దాస్ లాంటి స్పిరిచువల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే యూట్యూబర్స్ కరుణాకర్ ఇట్లాంటి వాళ్ళు కానీ అంటే ఒకవేళ నువ్వు చెప్పవలసి వస్తే ఏం చెప్తావు? ఇంకా అసలు వాళ్ళకి చెప్పవలసి వస్తే చెప్పాను కదండి ఇప్పుడే, ఒకవేళ మాలాంటి వాళ్ళని తయారు చేయాలి అని అంటే వాళ్ళు తయారు చేయొచ్చు, మేము ట్రైనింగ్ లాంటివి ఇస్తాం. అంటే దానికి కార్యాచరణ ఏమైనా ఉంటే చెప్పండి, ఏమో ఎవరు వింటారో తెలియదు. ఇప్పుడు మేమే ప్రతి ఊరికి వెళ్ళి చెయ్యాలి, హిందుత్వం మేల్కొల్పాలి అంటే మేల్కొల్పలేము. కాబట్టి ప్రతి ఊరికి ఒక కరుడగట్ట హిందుత్వాదిని తయారు చేయాలి. ఎవరి ఊరు ఒక్కొక్కరిని తయారు చేసినా వాళ్ళ ఊరు మొత్తాన్ని అతను మార్చుకుంటాడు. వాళ్ళ ఊర్లోకి ఏ ఎదవలు, ఏ మత మార్పిడిలు, ఎడారి మతాలు రావు. వాళ్ళ ఊరిని అతనే కాపాడుకుంటాడు. ఇంకోటి ఎక్స్ట్రా ఏం చేస్తున్నాము అని అంటే, అక్కడ మతాలని మాత్రమే మారిన టార్గెట్ చేయకుండా అక్కడ ఉండే హిందువుల్ని, సెక్యులర్ హిందువుని కరుడుగట్టిన హిందుత్వాన్ని మార్చడం, కరుడుగట్టిన హిందుత్వాన్ని మళ్ళీ అతనికి అప్పచెప్పడం, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి చూసుకోమనడం. సో అది కూడా చేస్తున్నాం. బట్ అవి ఏంటంటే ఇక్కడ కూడా మనకు వీడియోలో రావు అవి. అది అర్థమైంది అంతే, కొంత ఆఫ్ ద రికార్డ్ జరుగుతుంది. అందరు ఏంటంటే మొహానికి కెమెరా ముందరికి రారు. అవును, ఆఫ్ కోర్స్. అది అక్కడ వాళ్ళతో హనుమాన్ చాలీసాలు చేయమని చెప్తాను. కనీసం వారానికి ఒకసారి గుడి వేదికగా కూర్చోండి, గాయత్రి మంత్రం, లలిత సహస్రనామాలు చదువుకోండి. ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ చెప్తా వస్తాం, కంపల్సరీ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల మీరు ఏమన్నా పేరు ప్రఖ్యాతులు, పద్మశ్రీలు ఆశిస్తున్నారు భవిష్యత్తులో? ఇస్తే తీసుకుంటాం, వాళ్ళు గుర్తించి ఇస్తే తీసుకుంటాం. ఓకే, అంటే ఇంకా ఏదో పద్మశ్రీల కోసమో అవార్డుల కోసమో రివార్డుల కోసమో చెయ్యట్లేదు. ఫస్ట్ మీకు అదే చెప్పాం ఫస్ట్ కూడా. అలానే ఇస్తే అలానే మన విత్తనంలో ఉన్నదాన్ని బట్టి మన జీవితం ఉంటది. విత్తనంలో ఎక్కడో ప్రస్తుతం ఇట్లా ఉంది కానీ భవిష్యత్తులో గుర్తింపు వస్తుంది ఏమన్నా ఆలోచనలు చేశారు. అలాని ఇస్తే వాళ్ళను తిరస్కరించి వాళ్ళని బాధ పెట్టాం, తీసుకుంటాం. అది మనకి ఏదో వాళ్ళు గౌరవంగా ఇచ్చారని తీసుకుంటాం. ఓకే, సో బాగుంది. సో అసలు బేసికల్ మీరు ఉండేది ఎక్కడ? నిజామాబాద్. ఇందూరు. నిజామాబాద్ ఫస్ట్ పేరు ఇందూరు. అంటే ఇప్పుడు మీ ఆపరేషన్ అంతా అక్కడ చేస్తున్నారు? అక్కడనే కాదు, సో ఇలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఇంకా తెరవాలని అనుకుంటున్నాము. సో మీరు చెప్పినట్టుగా అంటే ఏది ఒక్క రోజులో జరగదు. ఇంకొకటి ఒక నిజామాబాద్ చేయట్లేదు, ఒక్క నిజామాబాద్ సరౌండింగ్స్ లో ఊర్లలో చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రాకి పిలుస్తారు, అక్కడికి వెళ్తాం. మొన్న ఖమ్మం పిలిచారు, అక్కడికి వెళ్తాము. ఎక్కడ ఎవరి నుంచి కాల్ వచ్చినా వెళ్తాం. వెళ్ళి అక్కడ ఉన్న హిందువులు జాగృతం చేయటం, సభలు పెడతారు, వెళ్తాం, చెప్తాము. మొన్న ఖమ్మం వెళ్ళాము, 3 days 2 days ఉన్నాము. ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్తాం. సో ఇద్దరు కలిసి పాడుకునే పాట ఏదైనా ఉందా? హనుమాన్ చాలీస తప్ప హనుమాన్ చాలీస పాటలో ఉంటది, పాడండి. శ్రీ గురు నిజమన మకుర సుధారి వరణౌ రఘువర విమలేశ జోదాయక ఫలచారి బలహీన తనుజానికే సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహము మోహిహరహు కలేశ వికార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర అతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ. బాగుంది. ఒకవేళ సాక్షాత్తు దైవం ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? నేనా దైవాన్ని కోరుకుంటా. ఆయన్నే ఏం లేదు అసలు, నాకైతే ఏం లేదు. మీరు? అంతే, చెప్పాను కదా, హిందూ దేశంగా మార్చాలి. పోనీ హిందూ దేశంగా మార్చాలి అని చెప్తున్నారు. ఇది ఆవేశంతో అయ్యే పని కాదు. దీంట్లో ఒక ప్రభుత్వము, పాలసీలు, ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కంపల్సరీ. సో అట్లా సంఘటితంగా కొన్ని జరుగుతాయి, సామాజికంగా కొన్ని జరుగుతాయి, కుటుంబ పరంగా కొన్ని అలా జరుగుతాయి. మన హిందువుల్లో ఐక్యత వాళ్ళలో అవేర్నెస్ వచ్చినప్పుడు కూడా జరుగుతుంది. అది జరుగుతుంది, అది ఆల్రెడీ ఇంకా జరగాలి. ఇంకా కొంచెం చేసే పని వాళ్ళు ఏంటంటే ఒక బీజేపీకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఇది నిజంగానే ఆ బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన చేయకపోయినా తయారు చేస్తే అతను ఓటు ఎవరికి అది ఓకే. అది ఖచ్చితంగా మీరు ఆల్రెడీ పొలిటికల్ అని చెప్పుకున్నారు కాబట్టి అది మీకు సంబంధం లేదు. అంతే, నేను చెప్తున్నాను. అంటే ఎవరికో అవుతుందంటే వాళ్ళకి వస్తుంది, అది ఓకే. అది బై ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను పూల మొక్కలు నాటుతుందా, ఎవరో తెంపి నెత్తిన పెట్టుకుని పోయారు అనుకో, అది మనకు సంబంధం లేదు. అంతే, ఎన్ని నీళ్లు పోసాను అని అనడానికి లేదు. మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. సో ఏదేమైనా ఇది మామూలు రెగ్యులర్గా చేసేటువంటి వీడియో కాదు ఇది. అయితే ఎలాగో నా మీద నాకు ఒక అభిప్రాయం కానీ ఇదే నేనని ఒక నిర్ణయం లేదు కాబట్టి నేను ఏదైనా పోస్ట్ చేయగలను. తర్వాత ఎవరు ఏమనుకున్నా నాకు ఓకే. అంటే అన్నిట్లో ఉండాలి, ఏది త్యాగం చేయొద్దు, అట్లాగని దేంట్లోనే ఇరుక్కోవద్దు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నది ఓవరాల్గా ఈ భారతదేశం అనే భూమి మళ్ళీ ఏ గొడవలు లేకుండా, టెర్రరిస్టుల దాడులు లేకుండా, తర్వాత ట్రాన్స్గ్రెషన్ లేకుండా ఒక
ఆహ్లాదకరంగా ఆనందకరంగా అట్లా హాయిగా జీవితము ఒకరి అండర్ కంట్రోల్లో ఉండకుండా దానికోసం ప్రయత్నం. ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్ చేస్తున్నది కూడా మనసులను తేలికపరచడమే. ఇప్పుడు మనసు తేలికపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడితే వీధి బాగుపడుతుంది, వీధి బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, ఊరు. సో ఇప్పుడు నేను చేసేదేమో వ్యక్తిగతంగా మనసులో ఉన్న పేచీని తొలగించడం. మీరు ఆల్రెడీ ఇరుక్కుపోయిన భావజాలాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఇంకొక భావజాలాన్ని పరిచయం చేయడం, ఏది బాగుందని విచక్షణతో నిర్ణయించుకోండి అని చెప్పడం, ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. ఏదేమైనా చూడ్డానికి అందరం రకరకాల బోట్స్లో ప్రయాణం చేసినట్టున్నా అవన్నీ ఒకే రకమైన బోట్సే. ఒక్కొక్కరు ఒక్కొక్క దిశ ప్రయత్నించినా వాళ్ళందరూ మళ్ళీ హిందూ ధర్మం కోసమే ఉన్నదే సనాతనం కూడా చెప్తున్నాడు. ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధించినా అందరికీ భోక్తను నేనే, అన్ని దారులు కూడా నా దగ్గరికే వస్తాయని. అవును, దీనికి కొంచెం పూలిక తీసుకుంటే దాని మూలంలోకి వెళితే చాలా అద్భుతమైనటువంటి జీవిత అవగాహన వస్తుంది. సరే, ఈ భూమి మీద ఎన్నున్నప్పటికీ దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, కించపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎందుకంటే అవన్నీ ఉంటేనే పని చేయడానికి కూడా స్ఫూర్తి దొరికేది. అంతా బాగుంది అనుకో, మీకేం పని ఉండదు, మీరు జాబ్లెస్ అయిపోతారు. ఇదే చెప్పాను ముందు మైథిలి గారికి, క్రైస్తవులు మీరు బతకాలి, మీరు బతికితే నేను బతుకుతున్నా అంటే. సో ఇది ఏమంటారు, రెసిప్రోకల్, పరస్పరాధారితం ఇది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, అసలు ఎవ్వరు ట్రాఫిక్ని వైలేట్ చేయాలనుకో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తారు, ఎవ్వడు క్రైమ్ చేయలేదనుకో జడ్జిలు ఏం చేస్తారు. సో ఈ ప్రపంచం అంటేనే ఈ విరోధాభాషలకు నిండి ఉంటుందన్న ఒక పరమ సత్యాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి ముందుకు అడిగేయవలసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము చేసే పనికి మీరు చేసే పనికి ఎండ్ అంటూ ఉండదు, ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఇది పరంపర. ఇది ఏదేమైనా అందరి మనసులు ఏకకాలంలో తేలికపడవు, అందరి మనసులు ఒకేసారి అనగవు, అందరికి ఒకేసారి నిద్ర. అయితే ఎండ కాదనుకుంటున్నాము సుధా, ఆ క్రైస్తవులు చేసేది కూడా అది ఎండు కాదు, ఆ ముస్లింస్ చేసేది కూడా ఎండు కాదు, అది కూడా నడుస్తూనే. ఇదంతా అవేర్నెస్ ఇస్తూ పోతే చివరికి అవేర్నెస్ సరైన దిశలో ఉన్నది చివరికి జీవిస్తుంది. అంతే, అదే జీవిస్తుంది. ఇది 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 అనంతకాలం ఉంటుంది. కానీ కాన్ఫ్లిక్ట్ యొక్క రేంజ్ తగ్గించుకునేలా మనం చర్యలు తీసుకోవడం అన్నది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది, మనుషులందరూ ప్రయత్నం చేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కానీ దాంట్లో గంభీరత ఉండకూడదు. అప్పుడు చెప్తున్నా కదా, పాము ఉండాలి, కూరలు లేకుండా చేయాలి. అంటే ఏదైనా చివరికి ఉండేది మాత్రం సనాతన ధర్మం, ఉన్నదే, అది ఉండేది కాదు. అంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి దానికి. ఒక్కటే ఎవరైనా అర్థం చేసుకోదగ్గది ఎందుకు ఉన్నదే అది అంటే, నేను మీకు చిన్న కాంటెక్స్ట్ చెప్పి ముగిస్తా, చూద్దాం. బుర్రున్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు, బుర్ర లేని వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది, అది కూడా మంచి విషయమే. అదేంది, ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకటే పొలిటికల్ పార్టీ ఉంది అనుకో, ఒకటే పొలిటికల్ పార్టీ ఉంది అనుకో, కాంగ్రెస్. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒకటే పొలిటికల్ పార్టీ ఉన్నాడు, ప్రచారం అక్కర్లేదు, అవునా? అదే సనాతన ధర్మం. ఒకప్పుడు ఉన్నదే అది కాబట్టి ఏ ప్రచారం చేసుకోవాలి. తర్వాత అందులో నుంచి చీలిక వచ్చి ఒక కొత్త పార్టీ వచ్చింది అనుకో, ఆ కొత్త పార్టీ వచ్చి కొత్త ఎజెండా చెప్పారు జనాలకి. అయితే ఒక చిన్న డౌట్ ఇక్కడ, మీరు అన్నారు కదా, అంటే ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉంది అని, అదొక్కటి తీసేసి నేను చెప్పాను ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఈజ్ ఎగ్జాంపుల్. చెయ్యట్లేదు, అందుకే చెప్పే బుర్రలేని వ్యక్తులు అన్నదంటే అందులో నువ్వు ఉండకు. సో ఇప్పుడు ఉన్నదే ఒకటైనప్పుడు, ఏ అనుకుందాం, ఉన్నదే ఒకటైనప్పుడు ఇక వాళ్ళకి ప్రచారం అక్కర్లేదు. ఏ అనే పార్టీ మన అట్లా చిక్కుకుపోకండి. సో అందరు మనుషులే బేసికల్ గా. కాంగ్రెస్ లో ఉన్నది హిందువులే కదా, మరి అట్లా అనకండి. అందుకే చెప్తున్నారు కదా, విషయాన్ని పట్టుకోండి. మీరు పదాల్లో ఇరుక్కున్నారు. సో ఇప్పుడు ఏ అనే పార్టీ ఉంది, ఉన్నది ఒకటే పార్టీ అయితే ఏ ప్రచారం అక్కర్లేదు. సో సనాతన ధర్మం ఆ స్థితిలో ఉండేది ఒకప్పుడు. తర్వాత ఎవరో కొత్త పార్టీ పెడితే, బి అనే పార్టీ పెట్టి వాళ్ళు కొత్త కొత్త మేనిఫెస్టోలు కొత్త కొత్త పథకాలతో వస్తే అప్పుడు వీళ్ళు నిద్ర మేలుకోవాల్సి వచ్చింది, డ్యామేజ్ జరిగిపోయింది. అప్పుడు అసలు మనం అంటే ఏందో అందరు మర్చిపోయారు, అసలు మన పాలసీ ఏంది అని వెతుకునే లోపు ఈ కొత్తగా వచ్చింది కొంచెం రూట్స్తో స్ట్రాంగ్ అయింది. అట్లా 2500 ఏళ్ల క్రితం ఒకటి వచ్చింది, అట్లా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మేల్కొని, అందులో ఒక ఛత్రపతి శివాజీ ఇట్లాంటి వాళ్ళు కాస్త మేల్కొని, మళ్ళీ ఇట్లా కాదు మనం సంఘటితం అవ్వాలి అని చెప్పే లోపి మళ్ళీ అంత బాగుంది అనుకుని మళ్ళీ కాస్త నిద్రలోకి జారుకుంది. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేయరు కదా. మళ్ళీ ఇంకొకటి పుట్టింది. అట్లా 1, 2, 3, 4, 5 అయ్యేసరికి ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఈ మధ్యనే వచ్చిందన్న ఒక ధారణ ఏర్పడ్డది. సో ఇప్పుడు మన సనాతన ధర్మం అన్నది ఒక మనిషి యొక్క ఆవిర్భావం కాదు, అది ప్రకృతి యొక్క మూల స్థితి నుంచి పుట్టిన ఒక ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం. అందుకని
దాని గురించి డిస్ప్యూటే లేదు. ఇప్పుడు ఎవడైతే మంచోడు ఉంటాడో వాడు క్రిస్టియన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాడు కనుక తెలుసో తెలియకు వాడు అంతర్గత క్షేత్రంగా సనాతన ధర్మమే ఉంటుంది. వాడు చెప్పుకోకపోవచ్చు, కానీ వాడు ఆచరణలో సనాతన ధర్మం ఉంటుంది. సో అందుకని ఈ డిస్కషన్ యొక్క మూల ఉద్దేశం కూడా ఏదో రూమర్స్ని స్ప్రెడ్ చేయడమో లేకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతీయడమో కాదు. రియల్ పీపుల్ వాళ్ళ జీవితాలు ఒక అంశం కోసం ఇస్తున్నారు. దానికి కారణభూతమైనటువంటి ఆ కారణహేతువైన అంశం ఏందని తెలుసుకోవడానికి ఒక జిజ్ఞాసుగా ఇదంతా చేశానంతే. సో డోంట్ జడ్జ్, డోంట్ అన్నెసెసరీ అనలైజ్ అండ్ డోంట్ క్రిటిసైజ్. ఫస్ట్ అంటే ఊరికే చేయకండి, ఊరికే వినండి, ఆస్వాదించండి. నచ్చినా నచ్చకపోయినా హుందాగా కామెంట్ చేయండి, ఏం పర్వాలేదు. విమర్శించవలసిందే, తప్పేం లేదు. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సనాతన ధర్మానికి, శాశ్వత సత్యానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు కూడా ఒకసారి వాళ్ళకి నమస్కారం పెట్టండి. సరస్వ వయస. హర మహాదేవ శంభో శంకర.